నమస్తే, నేను అప్పర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు నిజాలేంటి, దీన్ని వెలికి తీసేది ఏది నిజం కార్యక్రమం. ప్రధానంగా మనం గమనిస్తా ఉన్నాం, పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు అర్ధ సత్యాలనే ఉంటున్నాయి. పూర్తి ఆ అంశాలు అందులో ప్రస్ఫుటం కావడం లేదు. అయితే ఆ వార్తలు వెనుకున్నటువంటి నిజాలేంటి అనేది వెలికి తీసేటువంటి కార్యక్రమం ఇది. ఇందులో మనతో పాటు పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు, అలాగే టీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే మాట్లాడినా అని చెప్పి హరీష్ రావు ఏపీ మంత్రుల మీద చేసినటువంటి వ్యాఖ్య ఒకటి ప్రధానంగా మనకు నిన్న సిద్దిపేటలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఈయన మాట్లాడినటువంటి మాట ఒకటి ప్రధానంగా కనబడతా ఉంది. దాని తర్వాత తక్షణం అంటే ఎన్నాళ్ళు అని చెప్పి ఒక విశ్లేషణాత్మక స్టోరీ ఒకటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నది. అది ఏంటంటే, సత్వరమే పథకాల అమలంటూ హామీలు గడుస్తున్న మార్గదర్శకాలే. ఇంటి నిర్మాణానికి 3 లక్షలు, గొర్రెల పథకం, పోడు పట్టాలు, దళిత బంధుపై సర్కార్ సాధ్యత. తక్షణమే మార్గదర్శకాలు జారీ చేస్తామంటూ 6 నెలలుగా చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. లబ్ధిదారుల్లో చాలా మందికి దక్కని ప్రయోజనం. ఇదే మాట నిన్న కేటీఆర్ గారు కూడా పోడు పట్టాలు త్వరలో అని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, 1,00,000 రైతు కుటుంబాలకు 5,000 కోట్ల బీమా పరిహారం ఇచ్చామని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఒకటి నిన్న ఆయన సిరిసిల్లో మాట్లాడినటువంటి అంశాన్ని కూడా చూస్తే, తక్షణమే అంటే అర్థమేంటి? సాధారణ పరిభాషలో అయితే వెంటనే అని అర్థం. ఏదైనా పని తక్షణమే చేస్తామని చెప్తే వెంటనే చేస్తాం. మహా అయితే ఒక గంట తర్వాత లేదా ఆ పూటో ఆ రోజుకో మరీ ఆలస్యం అయితే మర్నాడు చేస్తాం. సర్కార్ దృష్టి మాత్రం సత్వరమే, తక్షణమే అనే మాటలకు ఖచ్చితమైన నిర్వచనం ఏదీ లేదు, నిర్దిష్టమైన కాలపరిధి లేదు. పలు సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల దాకా ఈ 2 పదాలను పదే పదే వాడుతుంటారు. వారి దృష్టిలో సత్వరమే, తక్షణమే అంటే అది ఒక వారం కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కూడా కావచ్చు, అప్పటికి పని కాకపోవచ్చు. ఇది ప్రధానమైనటువంటి వార్త. అట్లనే ఇంకొకటి ఏంటంటే, మాజీ విలేకరి హత్య. నిన్న రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కొత్తూరులో కారులో ఎత్తుకెళ్లి కొట్టి చంపిన దుండగులు. ప్రధాన నిందితుడు హతుడి స్నేహితుడైన అధికార పార్టీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి. ఆర్థిక భూ లావాదేవీలే ఘటనకు కారణం. న్యాయం కోసం కాంగ్రెస్ బీజేపీ ధర్నా, బీఆర్ఎస్ నుంచి మధుసూదన్ సస్పెన్షన్. ఇది క్రమంగా కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో నిందితుల సంఖ్య రోజు రోజు పెరుగుతా ఉంది. ఆ పార్టీ స్థానిక నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం దాకా అందరూ కూడా ఏదో అక్రమార్జన కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా వచ్చేటువంటి ఘర్షణలో మడ్డలకు సైతం వెంది అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందులో భాగంగానే ఇలా మధుసూదన్ రెడ్డి తన స్నేహితుడిని హత్య చేసినటువంటి సంఘటన. ఆ స్నేహితుడు గతంలో విలేకరిగా పనిచేసిండు, ఆయన మర్డర్ జరిగింది. అట్నే అరెస్టే, మా ముందుకు వస్తే అరెస్టే అని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సిబిఐ స్పష్టీకరణ. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ మదన పడతా ఉంది. కీ కర్తవ్యం కోడికత్తి చిన్నాన్న హత్య కేసుల ప్రకంపనలు, ఎన్నికల ఏడాది పర్వంలో జగన్ లో అలజడి, ముఖ్య నేతలతో చర్చలు, లండన్ పర్యటన రద్దు, 2 కేసుల్లో వరుస ఎదురుదెబ్బ కారణమా? అవినాష్ జగన్ నుంచి నాకు ప్రాణహాని, అప్రూవర్ దస్తగిరి. ముఖ్యంగా జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మొత్తంగా ఈ వైఎస్ కుటుంబానికి మెడకు ఈ కేసు చుట్టుకుంటున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసింది. ఈయన ఎవరో కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా జగన్ భార్య భారతీ రెడ్డికి మేనమామ అవుతాడని చెప్పి, అంటే ఈ రకంగా ఆడ ఈ అరెస్టు తోటి రేపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పి సిబిఐ తోటి ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ ప్రకంపనలు మొదలైన జగన్ తన బిడ్డ దగ్గరికి వెళ్ళాలి లండన్ కి అని చెప్పి ఇంతకు ముందే ఒక పర్యటన ఖరారైంది. అయితే ఈ కేసుల పర్యవసనం మూలంగా రద్దయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది ప్రధానంగా అంటే ఎన్టీఆర్ భవన్ లో ఇఫ్తార్ విందు, మత సామరస్యాన్ని నిలిపిన ఖ్యాతి టీడీపీదే. మా హయాంలో హైదరాబాద్ లో హాజ్ హౌస్ చంద్రబాబు ప్రకటన, ఉపవాస దీక్షలతో ముస్లింలు పవిత్రులు అవుతారని చెప్పి కాసాని జ్ఞానేశ్వరి చేసినటువంటి ఒక ప్రకటన కూడా ఇలా మొదటి పేజీలో వచ్చింది. అట్నే సీలింగ్ ల్యాండ్ ఫర్ సేల్, గట్కేసర్లో 100 కోట్ల ప్రభుత్వ భూములు హాంఫర్డ్. ఇది కూడా ఈ వార్త కూడా ఒకటి మనం గమనించవచ్చు. అట్లనే నిన్న రాహుల్ గాంధీ తెలంగాణ నాయకులతోటి సమావేశం అంటే కర్ణాటక పోతూ హైదరాబాద్ లో కొద్దిసేపు విమానాశ్రయంలో ఇక్కడ స్థానిక నాయకులను పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి ఒకటి ఉంది. అట్లనే అమిత్ షా ఈ నెల 23న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్టుగా ఒక వార్త కూడా ఉంది. అమిత్ షా రాష్ట్రానికి రాక ఇతను కూడా కర్ణాటక సమావేశాలకు పోతూ హైదరాబాద్ ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాలు పాల్గొనాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇదే 23న వస్తే వికారాబాద్ లో సభ జరపాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్తను మనం ఈయన ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు.
దీని తర్వాత మనం ఒకసారి ఈనాడు దినపత్రికను పరిశీలించినట్టయితే ఈనాడు అరెస్ట్ తప్పదు, ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో కడప ఎంపీ అరెస్టు తప్పదంటూ కూడా ఒక పెద్ద ప్రకటన సిబిఐ చేసినటువంటి ప్రకటన ఈనాడులో ప్రధానంగా కనబడ్డది. అట్లనే 23న చెవెల్లో అమిత్ షా సభ, పార్టీలో చేరికలపై రాష్ట్ర నేతల దృష్టి అంటూ ఒక పెద్ద వార్త ఒకటి మెయిన్ పేజీలో ఈనాడులో ఇది కనబడతా ఉంటది. 23న అమిత్ షా వస్తున్నారు. ఆ సందర్భంగా అనేక మంది పార్టీ నాయకులను, కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి నాయకులను చేర్పించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా ఇంకొక ఇంపార్టెంట్ వాటి ఏంటంటే గురుకుల పోస్టులు 80% అని చెప్పి మహిళలకు 80% రిజర్వేషన్ కేటాయించినట్టు 2301 మహిళలకే కేటాయిస్తున్నట్టుగా ఒక వార్త ఇందులో కనబడ్డది. ఏపీలో పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందని చెప్పి పండిత్ శ్రావణ్ అరెస్ట్ వ్యవహారంలో లోపాలు ఎత్తి చూపితే తాకీదులా ఏపీ సిఐడి వైఖరి నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన, విధులకు గైరాదని చెప్పి బెజవాడ భారత అసోసియేషన్ నిరసన దీక్షలు అని చెప్పి కూడా ఒక వార్త మనకు ఇందులో. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చేతులు మారిన డబ్బెంత, ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో నిందితులను ప్రశ్నించిన ఈడీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ రాజశేఖర్లను ఈడీ అధికారులు సోమవారం విచారించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక నిధుల మళ్లింపు జరిగి ఉంటుందని అనుమానిస్తున్న ఈడీ అధికారులు దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అంటే నిన్న మనకు చెప్తా 40 లక్షల రూపాయలు ఇందులో చేతులు మారినట్టుగా గతంలో బయటకు వచ్చాయి. అయితే ఈ చేతులు ఎట్లా మారినాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఇవేనా ఇంకేమైనా ఇందులో జరిగిన కుంభకోణం జరిగినటువంటి విషయాలపైన కూడా ఈడీ విచారణ జరుపుతా ఉంది. అడుగడుగునా నిఘా, 2వ విడతల గొర్రెల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట అయిపోయి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి ఒక వార్త. మొత్తం సొసైటీల ఏర్పాటు 8,109, గుర్తించిన లబ్ధిదారులు 7,31,368 యూనిట్లు. మొదటి దఫాలో జరిగింది 3,93,552 యూనిట్లు. రెండో విడతలో ఇవ్వాల్సింది 3,37,816 యూనిట్లు. ఈసారి లబ్ధిదారుల వాటా 43,750, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,31,000, ఒక్కో యూనిట్ ఖర్చు 1,75,000 అని చెప్పి వార్త ఒత్తిపైన అంటే నిఘా కూడా స్పష్టంగా పెడుతున్నారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకటైతే, రెండోది హస్తినలో మెరిసిన తెలంగాణ 13 జాతీయ పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి, నజరానాగా దక్కిన 12.50 కోట్లు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలు మన గ్రామీణ పంచాయతీలకు అవార్డులు ఇచ్చింది. అవార్డులో 13 అవార్డులు మన తెలంగాణకు దక్కినాయి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి పెద్ద ఎత్తున వచ్చింది. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. కులగణనపై స్వరమించిన విపక్షాలు, ప్రధానికి లేఖ రాసిన ఖర్గే 50% కోట్ల పరిమితి తొలగించాలన్న రాహుల్, భాజపా ఎందుకు భయపడుతుంది ప్రశ్నించిన భూ విస్తీర్ణంలో హెలకు చెక్, ధరణిలో 4 కొత్త ఐచ్ఛికాలు, పాత మాడ్యూల్స్ కిందనే అవకాశం. ఏపీ వాలంటీర్ల కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అనేది ఒక వార్త. మార్కెట్ స్థలాల్లో దుకాణ సంస్థ నిర్మిస్తామని చెప్పి కూడా ఒక వార్త మనము ఈనాడు దినపత్రికలో మనకు కనబడుతుంది. అనే మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ప్రక్షాళన పరీక్షలు, పేపర్లు లీక్ అయినా లైట్ తీసుకుంటున్న టీఎస్పీఎస్సీ. ఇది వార్త. నెలన్నర అవుతున్న కమిషన్లో ఎలాంటి చర్యలు, ఎగ్జామ్స్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది లేదు, కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్, మరికొన్నిటిపై నో క్లారిటీ, ఆందోళన అని చెప్పి ఒక వార్త వచ్చింది. సీఎం స్పందిస్తలేరు, రివ్యూ చేస్తలేరు అనేది కూడా ఒక వార్త మనకు ఇందులో ఇది వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అట్నే మారని మన బడి, అమ్మాయిల టాయిలెట్ డోర్లు లేవు, పైకప్పు లేదు, ఫండ్స్ ఇయ్యని సర్కార్, ఇష్టారాజ్యంగా పనులు చేసే కాంట్రాక్టర్లు, బిల్లులు రావడం లేదని మధ్యలోనే నిలిపేత, పాత బిల్డింగ్లు పడగొట్టి కొత్త గుంతలు తవ్వి వదిలేస్తున్నారు, కొన్ని చోట్ల మాత్రంగా రిపేర్లు, సున్నమేసి మెసేజ్, ఏడాదిగా ఇదే పరిస్థితి, స్టూడెంట్లకు ఇక్కట్లు అని చెప్పి ఒక వార్త. అట్లే తీర్మానాలకు బెయిల్ వచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ మొదటి వచ్చింది ఐటమ్. అట్లనే హైదరాబాద్ ఓటీటీలో ఏం చూస్తున్నారంటే ఎక్కువ హిందీ కంటెంట్ హైదరాబాద్ ఓటీటీలో చూస్తున్నటువంటి ఒక వార్త. పోలవరం కట్టండి, ఏపీ ప్రజలను నేనేమి అనుకున్నా అక్కడి మంత్రులు ఎగిరిగిరి పడుతున్నారు, మంత్రి హరీష్ రావు ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచన. అట్లనే లీడర్ల కామెంట్లతో జనానికి ఏం సంబంధం, తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులకు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలనుకుంటే లీడర్లనే తిట్టండి కామెంట్. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ కూడా నిన్న ఏపీలో కొద్దిగా హాట్ టాపిక్ అయింది. ఇది దీనిపైన కూడా చాలా మంది చర్చించారు. దీనికి కౌంటర్ గా ఏపీని అవమానిస్తే బాధ లేదా అని చెప్పి బీఆర్ఎస్ పై పవన్ కళ్యాణ్ ప్రేమ ఎందుకని చెప్పి మంత్రి పేరు నాని మాట్లాడుతున్నమాట, కనీస స్పృహ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పి విమర్శ వచ్చింది. తర్వాత ఒకటి కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటాపోటీ ఆహ్వానాలు, పొంగలేటి చూపేలి దారిట్టు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త కూడా మనం ఇలా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అట్నే 23న రాష్ట్రానికి అమిత్ షా, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ సభ అని చెప్పి ఈ వార్త కూడా మనం ఇందులో వెలుగు దినపత్రికలో చూడొచ్చు. దీని తర్వాత మనం ఒకసారి సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. ఈ రోజు సాక్షి దినపత్రికలో ప్రధానంగా పంచాయతీలకు అవార్డుల పంట అని చెప్పి మనకు
13 పంచాయతీలకు వచ్చినటువంటి అవార్డులు, ఈ పంచాయతీలకు అవార్డుల పంట ప్రధాన వార్త ఒకటి వచ్చింది. నిధులు కోసి కార్డులు తగ్గించేసి ఇదేం పని, అక్రమంగా నిర్వీర్యమవుతున్న ఉపాధి హామీ పథకం, కనీస వేతనంతో కూడిన 100 రోజుల ఉపాధి కల్పన చూట్లు అని చెప్పి ఉపాధి కల్పనలో కొన్ని నిబంధనల వల్ల కూలీలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంటుంది. సిబిఐ తీరు మారలేదని చెప్పి కూడా ఒక వార్త. అంటే సిబిఐ కేసు విచారణ జరుపుతా ఉన్నది, వివేకానంద రెడ్డి హత్య కేసు, దానికి సంబంధించి తీరు మారలేదనేటువంటి ఒక వార్త. హరీష్ రావు భజన శాఖ తీసుకో అని చెప్పి హరీష్ రావు మీద నిన్న కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు బడ్డీ విక్రమార్క చేసినటువంటి ప్రకటన ఒకటి మనం చూడొచ్చు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడతాం. అసమ్మతిపై బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్న నేతలపై కేసీఆర్ దృష్టి, పొంగులేటి జూపల్లి ఉదంతం నేపథ్యంలో నష్ట నివారణపై నజర్, అసంతృప్తికి కారణాల బాధ్యత జిల్లా ఇన్ఛార్జీలకు 20వ పార్టీ సర్వే సమావేశం అనేటువంటి వార్త. పథకాలు అందకుంటే వెతికి పట్టుకుని అందిస్తామని చెప్పి కేటీ రామారావు గారు మాట కూడా ఒకటి మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. 23 రాష్ట్రానికి అమిత్ షా, నేడు కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆందోళన అనేటువంటి ఒక వార్త. ఏం జరుగుతుంది, రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆరాధించిన రాహుల్ గాంధీ, హాత్ సే హాత్ జోడో, బీఆర్ఎస్ పై వ్యతిరేకత, ఇతర అంశాలపై చర్చ, మైనార్టీలు మన వైపే ఉండే అవకాశం ఉందన్న నేతలు, శంషాబాద్ విమానాశ్రయంలో 30 నిమిషాల పాటు భేటీ, పాల్గొన్న ఠాక్రే, రేవంత్ ఉత్తమ్ అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. దీని తర్వాత మనం ఇంకా ఒక్కొక్క ప్రధాన పత్రిక, ఇది అధికార పార్టీ ఈ పత్రిక, ఈ మొత్తం టిఆర్ఎస్ అధికారిక పత్రికగా మనం చెప్పొచ్చు దీన్ని. ఇందులో వచ్చింది ఏంటంటే సేమ్ అన్నింటిలో 13 గ్రామ పంచాయతీలకు అవార్డు వచ్చిన దాన్ని తెలంగాణ ధమాకా అని చెప్పి, 46 కేంద్ర ప్రభుత్వ అవార్డులు 13 మనకే, జాతీయ పంచాయతీ అవార్డుల్లో మరోసారి చర్చ దాటిన రాష్ట్రం అని చెప్పి ఒకటి, అవార్డులు గర్వకారణం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫోటో వేసి ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా ఒకటి ఇందులో కనబడతా. అట్నే పుల్వామా ఘోరం, మోదీ పాపమే, భారత జవాన్ల మరణాలకు ప్రధానిదే బాధ్యత, ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి వ్యాఖ్య, కేంద్రం చేతకాంత సత్యపాల్ మాలిక్, పుల్వామా ఘటనపై పెరుగుతున్న అనుమానాలు, 4 ఏళ్లైనా చిక్కుముడని ప్రశ్నలను, టెలిగ్రాఫ్ సంచలన కథం. టెలిగ్రాఫ్ అనేటువంటి పత్రిక ఏదో వార్త రాసిందని చెప్పి ఇందులో చాలా పెద్దగా వేసుకున్నటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఆర్ఎస్ఆర్ పరిష్కారం, ధరణి పోర్టల్లో కొత్తగా 4 ఆప్షన్లు అని చెప్పి ధరణి పోర్టల్ను లో ఆప్షన్లు కొత్తగా తెచ్చినటువంటి మాట ఒకటైతే, ఇంకొకటి విచిత్రమైనటువంటి వార్త ఇంకేముందంటే, నిజాం షుగర్స్ ను ముంచిందే బీజేపీ అంటే, బీజేపీ నిజాం షుగర్స్ ను ముంచింది అని చెప్పి ఒక రాసిన ఇలా ఉన్నది. ఏంటంటే కేంద్రంలో బీజేపీ అండతో కార్మికులు, కర్షకులకు యజమాని గోకరాజ్ ద్రోహం, ఫ్యాక్టరీని టీడీపీ కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తే మొత్తానికి ముంచేసిన బీజేపీ, యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తే బకాయిలని చెల్లించి రైతులకు అండగా నిలిపి కేసీఆర్, ఫ్యాక్టరీని పునరుద్ధరించి తిరిగి రైతులకు తెలంగాణ సర్కారు యత్నం, ఆనాటి కుట్రలపై నోరెత్తిన కాషాయ నేతలు, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై కారుకూతలు అని చెప్పి ఒక వార్త. చాలా విచిత్రమైనటువంటి వార్త ఇందులో ఉంది. ఎందుకంటే బీజేపీ అధికారంలో లేదు, బీజేపీ ఎప్పుడు నిజాం షుగర్స్ కు సంబంధించినటువంటి విషయాలు జోక్యం చేసుకోలేదు, తిరిపియమని అడుగుతా ఉన్నది. కానీ బీజేపీకి సంబంధించిన ఒక వ్యాపారవేత్త నిజాం షుగర్స్ తీసుకొని దానికి సంబంధించి ల్యాబ్ ప్రకటించుకుంటే అది కార్మికులకు యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, అవసరమైతే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కార్మిక హక్కులకు సంబంధించిన చర్యలు తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. అన్ని అధికారాల చేతిలో ఉండగా ఎందుకు తీసుకోలేదు? అంటే ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి వార్తలు, మోసం చేసేటువంటి వార్తలు ప్రధానంగా ఈ పత్రికలో కనబడుతుంటాయి. వీటన్నిటిపైన మనం చర్చిద్దాం. ఈ చర్చలకు వెళ్లే ముందు ఈ 8 నిమిషాల కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిర్మించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బసవానందం. ఫేస్బుక్ ఐడి బసవానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎదిరించిన కార్యక్రమంలో మనం ప్రధానమైనటువంటి అంశాలను చర్చిస్తా ఉన్నాం. అందులో ఒకటి, నిన్న రాహుల్ గాంధీ గారు కర్ణాటకకు పోతూ తెలంగాణలో ఆగి హైదరాబాద్ లో విమానాశ్రయంలో ఆగి ఇక్కడ ముఖ్య నేతలను పిలిపించుకుని వాళ్ళతోని సమాలోచనలు జరిపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉంది, బలోపేతమవుతుందా లేదా, హాస్యాత్ జోడో యాత్ర ప్రభావం ఏ రకంగా ఉంది, అట్లా మైనార్టీలు ఎటువైపు ఉన్నారనేటువంటి అనేక రకాల అంశాలని మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. అదొకటి. మళ్ళా 23న అమిత్ షా హైదరాబాద్కి వస్తా ఉన్నారు. హైదరాబాద్ వికారాబాద్ లో భారీ సభ నిర్వహించాలని చెప్పి బీజేపీ భావిస్తా ఉన్నది. చెవేల పార్లమెంట్ కు సంబంధించిన మొత్తం నియోజకవర్గాల నుంచి కార్యకర్తల్ని తరలించి ఒక భారీ సభ నిర్వహించాలి. అందులో కొన్ని చేరికలను కూడా చేపట్టాలని చెప్పి బీజేపీ భావిస్తున్నది అన్నట్టుగా ఒక వార్త. అట్నే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఒక ఇఫ్తార్ విందు ఇచ్చారు. మా మైనారిటీ సోదరులందరికీ. కామన్ గా టీడీపీ ఎప్పుడు ఇఫ్తార్ విందులు ఇవ్వడం, అధికారికంగా ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందులు ఇస్తూ మైనార్టీ సోదరులతోటి కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి, శుభాకాంక్షలు చెప్పేటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడినారు. మైనార్టీలకు టీడీపీ ఎక్కువ లబ్ధి చేకూర్చింది, వాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డది అని చెప్పి ఇదొక అంశం. అట్లనే ఇంపార్టెంట్, బిఎస్పీ అండ్ మన బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే ఆత్మీయ సమావేశాల పేరుతో జరుగుతున్నటువంటి అనేక చోట్ల గ్రూప్ రాజకీయాలు తగాదాలు పెట్టబడతా ఉన్నాయి. బహిరంగంగానే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆరాధించారు. ఈ అసమ్మతిని ఎట్లా తగ్గించుకోవాలా, పొంగులేటి జూపల్లి వెంట పోయేటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే దానిపైన కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ బీఆర్ఎస్ లో జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చిన. వీటన్నిటిపైన చర్చ. ఈ చర్చలో ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి గారు, అలాగే శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, నిన్న టీడీపీ కార్యాలయంలో జరిగినటువంటి ఇఫ్తార్ విందు ఏ రకంగా జరిగింది? నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మైనార్టీలను అభివృద్ధి చేసింది, ఆర్థికంగా ఆదుకున్నది, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది టీడీపీ అని చెప్పారు. దీన్ని ఏ రకంగా చూస్తున్నాను? హలో, నేను తెలుగుదేశం నాయకుడు కాదండి, పొలిటికల్ అనలిస్టు. ఎవరు ఆ పార్టీ చేసిన అభివృద్ధిని వాళ్ళ సందర్భాల్లో చెప్పుకోవటం సహజం అండి. ఆ విధంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగింది కాబట్టి వాళ్ళు మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకోటి, ఇక్కడ తెలుగుదేశం పాలనలో అంతకుముందు కర్ఫ్యూలు ఉండేవి. అంతకుముందు తెలుగుదేశం రాకముందు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత కర్ఫ్యూలు ఏవి రాకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. ఏ మతాన్ని నెత్తనేసుకోవటం కానీ, ఏ మతాన్ని కింద పెట్టి కొట్టడం కానీ చేయలేదు తెలుగుదేశం పార్టీ. అన్ని మతాలను సమాన దృష్టిలో చూసింది, అందరికీ సమభావన కల్పించింది. మతతత్వ రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు చేయలేదు. సార్ చెప్పండి. హలో హలో సార్, చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మత సామరస్యం వెల్లువిరిసింది, ఎలాంటి రాజకీయ మతపరమైనటువంటి ఉద్రిక్తాలు చోటు చేసుకోలేదని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. మీరే ఉంటారు దానిపైన? కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మట్టుకు అభివృద్ధి అంశంలో దృష్టి పెట్టారు. మత సామరస్యం విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అసలు చెప్పాలంటే ఎన్టీ రామారావు కాలం నుంచి కొంత తగ్గినాయి, మత కలహాలు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు కాలంలో అసలు ఎక్కువ మట్టుకు అంటే ఎప్పుడూ ఉద్రిక్తత. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చిమ్మ చెట్టుకుమన్నా హైదరాబాద్లో అల్లలు మొదలయ్యాయి. అట్లాంటి పరిస్థితి నుంచి హైదరాబాద్ను పూర్తి స్థాయిలో కాపాడి వారు చాలా అభివృద్ధి కూడా చేశారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితోనే ఈరోజు హైదరాబాద్ ఈ రకంగా ఉందని మనం చెప్పవచ్చు. ఎవరేం చెప్పుకోండి, ఎవరు వచ్చినా కానీ దానికి మేం చేశామంటారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు పునాది వేసింది, దానికి రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు. దాంట్లో చెప్పక తప్పదు. టీవీ హైవేను తీర్చిదిద్దింది ఆయన్ని. అంటే వారి హయాంలో తయారైనటువంటి ప్లాన్లను తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాలి. అది ఉన్నటువంటి రొటీన్ ప్రక్రియ, ప్రజాస్వామ్యంలో రొటీన్ ప్రక్రియ. అయితే ఆ రకంగా ఓకే కృష్ణమూర్తి గారు, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి గతంలో వేసినటువంటి పునాదుల మీదనే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు. సార్, అభిప్రాయాలు వాళ్ళ దాంట్లో ఇబ్బంది లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు అనేక రకాల రాజకీయ పరమైనటువంటి విమర్శలున్నా ఒక అభివృద్ధి విషయంలో కొంత మేర చూసినప్పుడు హైదరాబాద్ కి పేరు రావడం కానీ, హైదరాబాద్ ని ఒక స్థాయికి తీసుకుపోవడానికి ఆయన చేసినటువంటి కృషి ఉంది అనడం సందేహం లేదంటే కనబడుతూ ఉంది. సరే, రాజకీయంగా ఎలాంటి తప్పటడుగులు వేస్తారు, రాజకీయాలలో ఉండేటువంటి ఇబ్బంది అనేది ఒక అంశం పక్క పెడదాం.
ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి రాజకీయ పరమైనటువంటి అంశాల విషయాన్ని మనం చర్చించుకుందాం. అందులో నిన్న రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చింది. అంటే ఆయన కర్ణాటకకు పోతూ ఎయిర్పోర్ట్ లో ఒక 30-35 నిమిషాల సేపు ఇక్కడి రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. అందులో ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో మైనారిటీలు ఎటువైపున ఉన్నారు, అట్లనే హాత్ జోడో తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడ్డదా అనేటువంటి అంశాలని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా బలపడ్డది, చాలా స్పష్టంగా ఉన్నారు, మైనారిటీలు మన పక్షాన ఉన్నారు అనేటువంటి మాటలు ఇక్కడ నాయకత్వం రాహుల్ గాంధీకి చెప్పిండ్రు అనేది వస్తుంది. నిజంగానే శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డదా? హాత్ జోడో తర్వాత ఆ ప్రభావం ఏమైనా రాష్ట్రంలో కనబడతా ఉందా? మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయండి? సార్, కొంతవరకు పడిన మాట వాస్తవమేనండి. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, తర్వాత అది కూడా కొంత ప్రభావం చూపింది. బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి పూర్తిగా దెబ్బతిన్నటువంటి పార్టీకి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్నారా అనేది చాలా చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఎక్కువ శాతం మైనారిటీలు ఎంఐఎం చెప్పినట్లుగానే వింటారండి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళు పూర్తిగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది మైనారిటీ, వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. మొన్న ఒక ఎమ్మెల్సీ సీటు కూడా వాళ్ళు టీఆర్ఎస్ ఎంఐఎంకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇది ముస్లింల కోసమే ఈ విధమైనటువంటి దోస్తానా టీఆర్ఎస్ చేస్తున్నదండి. కనుక పూర్తిగా కాంగ్రెస్ వైపు మైనారిటీలు ఉన్నారు అని చెప్పటం కష్టం. హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనారిటీలు మొత్తం ఎంఐఎం వైపు ఉన్నారు. జిల్లాల్లో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉంటారు. కాస్తో కూస్తో ఒక 10-15% కాంగ్రెస్ వైపు కూడా ఉండే అవకాశం ఉందండి మైనారిటీలు. హలో, వాయిస్ వినపట్లేదండి. హలో, వాయిస్ వినిపించట్లేదు ప్రసాద్ గారు. వాయిస్ వినపట్లేదు. మంది కాదు వాళ్ళదే ప్రసాద్ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వస్తారులే, బీజేపీకి వ్యతిరేకం కదా, బీఆర్ఎస్కి వ్యతిరేకం కదా, ఈ వ్యతిరేకమైన వాళ్ళు మనకి వస్తారని చెప్పి చూసేటువంటి పరిస్థితిలో ప్రత్యేకంగా వాళ్ళని అక్కున చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీకి కొంత మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది. ఎంఐఎం చెప్పినా ఎవరు చెప్పినా కొంత శాతం ఉంది, ఎక్కువ శాతంగా లేదు. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎక్కువ మెజార్టీ మైనారిటీలు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే వారు కొంత ఆ ఎంఐఎం పొరల నుంచి బయటకు వస్తుండగా మనకు స్పష్టం అవుతా ఉన్నది. కొంత అంటే ఇప్పుడు మొన్న మన గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను మనం తీసుకుంటే కొంత వాళ్ళు కూడా ఇలా అవుతున్నారు. వాటు ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది అనేది. అంటే వాళ్ళు ఎంఐఎం నేతలు చెప్పేది ఏంటిది, చేసేది ఏంటిది, జరిగేది ఏంటిది, అంటే ఆస్తులు ఎవరు ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి అనే విషయంలో కొంత వాళ్ళు రియలైజ్ కనిపిస్తా ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు పెరుగుతుందని తప్పు, అంటే ఉన్న ఓటు బ్యాంకును వాళ్ళు సుస్థిర చేసుకునే పనిలో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే మైనార్టీలను వాళ్ళు ఏ రకంగా ఆకర్షించాలనే విషయంలో ఇంకొంత ప్రణాళికతో ముందుకు వెళ్తే ఏమైనా వస్తే 1-2% పెరుగు, అంతకనే పెరిగే అవకాశం లేదు. ఎన్ని ప్రణాళికలు చేసినా వాళ్ళకు ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకునేందుకు ఇప్పుడు కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇటు ఎంఐఎం వైపు ఆ ఓటు బ్యాంకు వెళ్లకుండా, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉందో ఆ ఓటు ఎంఐఎం వైపు వెళ్లకుండా. ఇందాక ప్రధానంగా ఈ అంశాలు మనము గతం నుంచి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ కు మైనార్టీ ఓటు బ్యాంక్ కొంత ఉంది, అట్నే కొంత ఎస్సీలలో కూడా కొంత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఒక 20-30% ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కు ఉన్నది అనేది ప్రధానంగా చెప్తా ఉంటారు. గతంలో ఈ అంశాలు అంటే ఈ మొన్నటి ఉప ఎన్నికల కంటే ముందు, తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన 3 ఉప ఎన్నికల కంటే ముందు మీరు చెప్పినటువంటి అభిప్రాయం కరెక్ట్ గానే ఉండే. కానీ రాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవైపు దళితులు, మరోవైపు మైనారిటీలు కూడా దూరం అవుతా ఉన్నారు. వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే ఓట్ పర్సెంటేజ్ బాగా తగ్గుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ,
మునుగోడు ఎన్నిక చూసుకున్నా, లేకపోతే మనము దుబ్బాక ఎన్నిక చూసుకున్నా, హుజూరాబాద్ ఎన్నిక చూసుకున్నా, ఏ ఎన్నిక చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు క్రమక్రమంగా క్షీణిస్తున్నట్టుగా, ఈ వర్గాలు దూరం అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది కదా, దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది మనం క్షీణించిందని చెప్పకూడదు ప్రసాద్ గారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికీ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది. మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కానీ మిగతా వర్గాల్లో కానీ ఉంది. కొంత సాంప్రదాయమైన ఓటు వాళ్ళకు ఉంది, అది అట్లనే ఉంది. కానీ ఆ ఓటు బ్యాంకును ఆ ఓటర్స్ను ఓటుగా మార్చుకునేందుకు నాయకత్వంలో లోపం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీకి మనం చెప్పిన మొదటి నుంచి కూడా నాయకత్వ లోపం అనేది భారీగా ఉంది. ఎవరికి వారిగా వెళ్ళడము, ఉన్న వాళ్ళను దగ్గర తీసుకోకపోవడము, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్లో కొంత శ్రద్ధ చూపకపోవడము, ఇవన్నిటి విషయాల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషంలో దూరమయ్యే ప్రమాదం ఎక్కువ అవుతున్నారు. మీరు అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్ లో మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అనుకున్నంత ఓటు రాలేదు, ఓటింగ్ రాలేదు. ఇంతెందుకు జనరల్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేకపోయింది. కారణం ఏంటంటే వాళ్ళ నాయకత్వ లోపం ఉన్నది. ఎవరికి వారు వెళ్ళడము, ఓటర్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోవడం. శ్రీనివాస్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కొంత బలపడతా ఉంది తెలంగాణలో అనేటువంటి మాట ఒకటి చెప్పినారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడతా ఉందా, బలహీనపడతా ఉందా? తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది రాష్ట్రంలో. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చాలా మంది 12 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయినారు. మొన్నటి ఈ 2-3 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దీన్ని క్రమంగా బలపడుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా పూర్తిగా బలహీనపడ్డది అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? ఎగుడు దిగుడులు కనపడుతూ ఉన్నాయండి. ఆ గతంలో రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీ చాలా దిగజారిపోయిందండి. ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్షాలు ఏవి రాష్ట్రంలో ఉండకూడదు, వాటిని మొత్తాన్ని బలహీనం చేసి మా ఒక్క పార్టీ ఉండాలి స్కెచ్ వేసి, తెలుగుదేశం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం ఫిరాయింపు చేసి తన పార్టీలో రెండు సార్లు ఆ విధంగా కలిపేసుకోవటం వల్ల దెబ్బతినిపోయింది, బలహీన పడిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ కి బలమైనటువంటి నాయకత్వం లేక కొనెళ్ళిపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత బలం పుంజుకున్నటువంటి మాట వాస్తవమే, కొంత ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు. అయితే ఆ తర్వాత బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత అతను బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశాడు. అతను విపరీతంగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద దాడి చేసి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎత్తి చూపి ప్రజల్లోకి వెళ్ళటం వల్ల బీజేపీ బాగా పుంజుకునేటప్పటికి కాంగ్రెస్ డౌన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల్ని సాధ్యమైనటువంటి మందిని ఫిరాయింపు చేసుకోవటానికి వాళ్ళు ప్రణాళిక రచించారు. వాళ్ళకి టిక్కెట్ల హామీ గనక ఇస్తే కాంగ్రెస్ నాయకులకి జిల్లాల్లో ఆ కాంగ్రెస్ నాయకులు చాలా వరకు బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ చాలా బలంగా కనపడుతుంది. ఇక్కడ బండి సంజయ్ తీవ్రంగా పోరాటం చేస్తాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి కేంద్రం నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి బాగా సపోర్టు వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కేంద్రంతో డి అంటే డి అన్నాడు, జాతీయ రాజకీయాల్లోకి పోతానన్నాడు, వాళ్ళు గాథ పెట్టుకున్నాడు. వాళ్ళు ఏదో మా నాయకులను కొనుగోలు చేయడానికి అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయటం వల్ల బీజేపీ చాలా ఆగ్రహంతో ఉంది. కాబట్టి తెలంగాణ టార్గెట్ చేసి ఏ విధంగానైనా సరే తెలంగాణలో మన అధికారంలో ఇప్పుడు తెలంగాణలో మనం ఆ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యన ముఖాముఖి పోటీ ఉందా, లేకపోతే కాంగ్రెస్ కూడా పోటీలో ఉందా? ముక్కోన పోటీ జరిగేటువంటి అవకాశాలనే కాంగ్రెస్ మీరు 1, 2, 3 తీసుకుంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 తీసుకుంటే ఈ మూడిట్లలో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉండే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు భవిష్యత్తులో ఉండదంటే ఇప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ముందంజలో ఉన్నట్లు, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, అంతా కార్యకర్తల బలం ఉంది సార్. ఫస్ట్. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉందని చెప్పొచ్చు, థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉందని మనం చెప్పొచ్చు అండి. అయితే కాంగ్రెస్ ని ఎంత బలహీనం చేయగలిగితే బీజేపీ వాళ్ళ విజయావకాశాలు అంత మెరుగుపడతాయి. ఆ విధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులను కనుక టికెట్ల హామీ ఇచ్చి వాళ్ళు తమ పార్టీలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ ఎంత బలహీనం అయితే బీజేపీకి అంత మేలు అవుతుంది. అదే కాంగ్రెస్ బలం కనుక పుంజుకొని ముక్కోణపు పోటీ కనుక ఏర్పడి
ఏర్పడితే అది బీఆర్ఎస్ కు లబ్ధి ఉందండి. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తి స్థాయిలో బీజేపీ గనక గుంజుకోగలిగితే బీజేపీకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ బీజేపీ ఎక్కువగా గుంజలేక కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంకు గనక బలంగా ఉండి కాంగ్రెస్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువగా చేల్చగలిగితే అది బీఆర్ఎస్ కు లాభం అవుతుందండి. అంటే అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం గమనిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాగా బలపడేట్టయితే, కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటును కనుక తీసుకున్నట్టయితే అది బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. బీజేపీ ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్రీములు కనుక బీజేపీ ఆకర్షించగలిగితే బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ముఖాముఖి పోటీ ఉంటుంది. అందులో బీజేపీకి ఎక్కువ లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఇంతేనండి మీ విశ్లేషణ ఇదే కదా స్పష్టంగా? అవును 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 అవును. ఇది అయితే మనం ఇంకొక అంశం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. టాపిక్ ఏంటంటే అమిత్ షా రేపున్న హైదరాబాద్ కాబోతున్నారు. అంటే ఆయన కూడా సేమ్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఎట్లయితే ఎయిర్పోర్ట్ లో ముఖ్య నాయకులను పిలుచుకొని ఒక అరగంట సేపు చర్చలు జరిపినారో, అమిత్ షా గారికి కొద్దిగా ఎక్కువసేపు టైం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆయన కర్ణాటక ఎలక్షన్ల ప్రచారానికి పోతూ హైదరాబాద్ లో ఆగుతారు. అట్లే పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ లో ఒక సమావేశం, చేవెళ్ళ పార్లమెంట్ కు సంబంధించిన సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగానే అమిత్ షా గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవచ్చా, లేకపోతే ఏదో కాకతాళీయం గడిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఆగిపోతున్నారు చెప్పి అనుకోవచ్చా? పనిలో పనిగా ఆగుతున్నారండి. అమిత్ షా ఖచ్చితంగా చెప్పారు, మనం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి వాళ్ళు చెప్పారండి. ఎందుకంటే ఇతను ఈ కేసీఆర్ ఈ రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రతిపక్షాల బీజేపీని వ్యతిరేకించే పక్షాలను మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీని ఢీ కొట్టి ఆ బీజేపీని ఏ విధంగానైనా సరే అధికారంలోకి రాకుండా కేంద్రంలో చేయటానికి ఆయన ప్రయత్నం చేయటంతో విపరీతమైనటువంటి ఆగ్రహంతో బీజేపీ ఉందండి కేసీఆర్ ని. కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయి నాయకత్వం తర్వాత ఇక్కడ కేసీఆర్ ను ఫస్ట్ ఈ రాష్ట్రంలో దెబ్బ కొట్టి బీజేపీ అధికారంలోకి వస్తే అతను ముందుకు వెళ్లకుండా పోవటానికి అవకాశం ఉందని చెప్పి బీజేపీ ప్రణాళికలు రచిస్తుందండి. కేంద్ర నాయకత్వం అందుకే రాష్ట్రానికి విపరీతంగా సపోర్ట్ చేస్తుందండి. మూర్తి గారు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది. ఏంటంటే అది రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితే, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, పూర్తిగా చతికిలబడ్డటువంటి పార్టీ కొద్దిగా లేచి అడుగులేసేటువంటి పరిస్థితికి వచ్చింది, కొద్దిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే అది లేచి పరిగెత్తుతుందా, ఈ పోటీల్లో ఉంటుందా అనేది అంశం తర్వాత. కానీ నిన్నటిదాకా నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా చలనం వచ్చింది, కదలికి వచ్చింది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. నిన్న ఇంద్రకిరణ్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అక్కడక్కడ కొంత ఆకర్షిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపడితే అది బీఆర్ఎస్ కు లాభము, బీజేపీకి నష్టము అని చెప్పి శ్రీనివాస్ అంటా ఉన్నారు. నిజంగానే ముక్కోనప్పుడు 1, 2, 3లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు. మరి పార్టీ నిజంగా బలపడితే అధికారంలోకి వచ్చే అవకాశాలు లేదు, కానీ మళ్ళీ అది మన బీఆర్ఎస్ కి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయా? జరగబోయేది ముక్కోన పోటీ అనేది పొరపాటు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ మనసులోని భావాలను మనం ఒకసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చాలాసార్లు చెప్పారు మనం బీఆర్ఎస్ కలిసి వెళ్దామని. ఒక రేవంత్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కలిసి వెళ్దాం బీఆర్ఎస్ తోటి. బీజేపీ బలపడుతున్నది, బలపడుతున్న బీజేపీని మనం గట్టిగా ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కలిసి వెళ్ళడం తప్ప మనకు శరణం లేదని చెప్పేసి చాలాసార్లు జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా చెప్పారు. అంటే కాకపోతే వీళ్ళు ఏమంటారంటే మేము ఆ కోణంలో అనలేదు, బీజేపీ బలపడుతుందని చెప్పామని చెప్తుంటారు. అది వేరు విషయం. కానీ మనసులో మాట ఏంటంటే, అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా మన జాతీయ స్థాయిలో చూస్తుంటే ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్ళడం, విపక్షాలన్నీ కలిసి పార్లమెంటు సమావేశంలో 18 పార్టీలు ఏకమై మోడీ ప్రభుత్వమే దాడి కోసం వ్యూహాలు రచించడము, ఇవన్నీ చూస్తుంటే అందులో ఇవన్నిట్లలో బీఆర్ఎస్ పాల్గొంటుంది, కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఏకీకరణ జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మనం కలిసి పోటీ చేద్దామనే కోణంలో ఉన్నాడు. ఇది కూడా అంటే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఖర్గే కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ కు మీరు టార్గెట్ గా కాకుండా బీజేపీ టార్గెట్ గా వెళ్ళమని చెప్పి రాష్ట్ర స్థాయి నాయకులకు, రాష్ట్రంలో నాయకులకు సూచనలు ఉన్నాయని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ కాదు, మేము ఖచ్చితంగా
ఢిల్లీకి వెళ్తామని చెప్తా ఉన్నారు. అంటే రాజకీయ పార్టీలలో ఎన్నికల సమయంలోనే పొత్తులోనే పూస్తుంటాయి. ఇప్పుడేమి కృష్ణమూర్తి గారు, అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ అంశం కూడా ఉంది. అది శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడి తర్వాత మీతో కూడా మాట్లాడతాను. శ్రీనివాస్ గారు చెప్పినారు, కాంగ్రెస్ బలపడితే బీఆర్ఎస్ కు లాభం అనేది స్పష్టంగా చెప్పి వ్యాఖ్యానించినారు. అదే పరిస్థితులలో ఇలా జాతీయ స్థాయిలో కూడా ఒక అంశం బాగా ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి ఏంటంటే కాంగ్రెస్ కలుపుకుంటూ ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా కావాలని చెప్పి నితీష్ కుమార్ గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నితీష్ కుమార్ చేసేటువంటి ప్రయత్నంలో ఏ ఒక్క పార్టీని కూడా ఈ కూటమి నుంచి బయట పంపొద్దు, అన్ని పార్టీలను ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేయాలనేది ఆయన ఆలోచన. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ కూటమిలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. త్వరలోనే ఆయన కేసీఆర్ గారితో మాట్లాడి బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష కూటమిలోకి పోతుంది అనేది కొన్ని వ్యాఖ్యలు వినిస్తున్నటువంటి సందర్భంలో నిన్న రాహుల్ గాంధీ స్పష్టంగా ఒక ప్రకటన చేసింది అని చెప్పి అలా మన పత్రికల్లో చూసినాం. ఆయన బహిరంగంగా చేయలేదు, నాయకులతో చెప్పిండు అనేటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ పొత్తు ఉండదు, మనం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే కొట్లాడతామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక సంకేతం ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఒక వార్త వస్తూ ఉంది. నిజంగానే ఎట్లా ఒకవైపేమో కేంద్రంలో అన్ని పార్టీలను కలపాలనేటువంటి బాధ్యతను నితీష్ కుమార్ కి అప్పచెప్పిందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఎందుకంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఒక మూడో వ్యక్తి బయటకు వచ్చి మోదీని ఢీకొనడానికి ఉండాలి కాబట్టి నితీష్ కుమార్ ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది అనేది బహిరంగ రహస్యం. ఇలా కొత్తగా బాగా ఆలోచించి చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరి ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏ రకంగా చూడొచ్చు, బీఆర్ఎస్ తో గుర్తుండదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూడొచ్చు శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ తోటి జాతీయ స్థాయి రాజకీయాలకే కేసీఆర్ వెళ్తున్నారు. ఇది బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి బీజేపీని ఢీ కొనాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ తో కలిసి మేము ముందుకు వెళ్తామని ఎక్కడ చెప్పట్లేదు, కేసీఆర్ చెప్పట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని చెప్పట్లేదు. వీళ్ళ మధ్య వైద్యాలు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు కలుసుకుంటామని, కలిసి పోటీ చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ దేశవ్యాప్తంగా అనేక పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రతిపక్ష నాయకులను కలిసి మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీతో ఎక్కడ సమావేశమై వాళ్ళతో మాట్లాడటం లేదండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ఇంకొక విషయం ఇక్కడ మనం ప్రత్యేకించి మనం చూడాలండి. రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడటం వల్ల ఒక ప్రత్యేక అర్థం ఉంది, అనుమానం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ చోటు తీసుకొని ఆ రోజు ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా ఏది ఏమైనా సరే పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసి తెలంగాణ రావడానికి కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తే తన బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న మాట ఇచ్చిన కేసీఆర్ చివరికి మాట మార్చి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే కృతజ్ఞత లేకుండా చివరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేశాడు. మొన్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఎమ్మెల్యేల మొత్తాన్ని వాళ్ళ పార్టీలో చేసుకుని చివరికి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా కట్టబెట్టాడు కేసీఆర్. ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి ఉండవచ్చు అని చెప్పి అనుమానం కలుగుతా ఉంది. అందుకే మేమిద్దరం కలము అని చెప్పటం వ్యూహం ఒకటి. మేమిద్దరం కలుస్తామని చెబితే ఇక్కడ నాయకులు పనిచేయటం మానివేస్తారు అని ఒక భయము. కాబట్టి బీఆర్ఎస్ ను పట్టించుకోకుండా మీ పని మీరు చేసి మన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి ఓటు బ్యాంకును పెంచండి అని చెప్పి రాహుల్ గాంధీ ఆదేశం ఇచ్చాడు పార్టీ నాయకులకు అని కూడా మనం అనుకోవచ్చు. ఈ విధంగా ఇంకొక మాట, ఇది అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితంగా ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేంద్ర నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం పార్లమెంట్ కోసం. పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన ఏం జరుగుతా ఉందంటే అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కూటమిగానే పోటీ చేస్తారు, రంగంలో దిగుతారు అనేది ఒక రకమైనటువంటి విశ్లేషణ విలువ వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు కింది స్థాయి నాయకులు కాంగ్రెస్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పొత్తు ఉండాలని ఒకవేళ కోరుకుంటారేమో కానీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండడానికి వీలేదంటున్నాడు. ఎందుకంటే ఆయనకు వ్యక్తిగతమైనటువంటి వైరం ఉంది బీఆర్ఎస్ పార్టీతో. ఎందుకంటే గతంలో ఆయన ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు గాను అతను తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు కేసీఆర్. ఎందుకంటే రాజకీయాల్లో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. కానీ దీన్ని పక్కన పెట్టి రికార్డు చేసి టార్గెట్ చేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి వేధించిన దాన్ని గుర్తు పెట్టుకొని కాబట్టి
ఆ కేసీఆర్ తో అతను బాగా వైరం ఉన్నది కాబట్టి ఈ పొత్తుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి మరి ఇది ఏ విధంగా పొత్తు కుదురుతుందనేది చెప్పలేము. అంటే ఒకటి కృష్ణమూర్తి గారు చెప్పండి, ఇందాక మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి మాటల్లో చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలపడితే బీఆర్ఎస్కు లాభం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షం ఓటు కొంత చీలిపోయి బీజేపీకి కాంగ్రెస్ మధ్యన పోతే బీఆర్ఎస్కి లాభం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితులలో బీఆర్ఎస్కు మేలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే కష్టపడితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఏమైనా సూచనలు ఎక్కడైనా సుదూరంగానైనా కనబడతా ఉన్నాయా కృష్ణమూర్తి గారు? అంటే రాష్ట్రంలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది, కేంద్రంలో ప్రధానమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేవు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కేసీఆర్ తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఈ కోణంలో ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు. పోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న విపక్షాలన్నీ 2024 జరిగే లోక్సభ ఎన్నికల్లో ఐక్య కూటమిగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ కోణంలో అటు మమతా బెనర్జీ, అటు నితీష్ కుమార్, ఇటు కేసీఆర్, మిగతా వాళ్ళను కూడా ఇందులో ఇంకా మన మాజీ ప్రధానమంత్రి దేవగౌడ వీళ్ళు కూడా కొంత వాళ్ళ శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. వీళ్ళందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కలిసి పనిచేయాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం జరగబోయేది కూడా ఇదే. రెండోది, మన శ్రీనివాస్ గారు చెప్పిన విషయంలో ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు దీనికి సంబంధించి ఏది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కేసీఆర్ వైరం కాదు, అంతకన్నా ముందు కూడా రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం, రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయం మీద కూడా ఆయన కొంత ఆగ్రహంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. దానికి ప్లస్ అయింది ఇది ఓటుకు నోటు కేసు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలోనూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా సొంతంగా కుమ్మటి పెట్టి అంటే మళ్ళీ బీజేపీలోనూ లేకపోతే వేరే పార్టీలో చేరే అవకాశాలు ఆయనకు లేవు. కాబట్టి ఆయన సొంతంగా కుమ్మటి పెట్టుకుని ఆయన తనకంటూ కొంతమందికి టికెట్లు ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఎవరు దీంట్లో ఏమన్నా ఇది జరగబోయేటువంటి క్రియ. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు, ఎవరికి శాస్త్రమిత్రులు కాదు, ఎవరు కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మనము తీసుకుందాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిన్న రాహుల్ గాంధీకి సంబంధించిన కొందరు వ్యక్తులు అంటే ఆయనకు సంబంధించిన దగ్గర వ్యక్తులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే ఇటు జూపల్లి కృష్ణారావు గారిని ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రెండోది, వీళ్ళను ఇదే సమయంలో జూపల్లి కృష్ణారావుని, శ్రీనివాసరెడ్డిని అట్లనే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుని బీజేపీ ఆకర్షిస్తూ ఉంది. వీళ్ళు బీజేపీతో కూడా గట్టిగా టచ్ లో ఉన్నారు, వీళ్ళు బీజేపీలోకి పోయేటువంటి అవకాశాలు అనేది. అంటే శ్రీనివాసరెడ్డి అయితే ఓపెన్ గా చెప్పినారు, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి రెండు దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తూ ఉన్నాయి, మనం ఏం చేయాలి, ప్రత్యేక పార్టీ పెట్టమని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి అన్నట్లు పెద్ద డైలమాలో ఉన్నా అని చెప్పి స్పష్టంగా నేను శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. సరే, మనము చెప్తే శ్రీనివాసరెడ్డి గారు ఏదో పార్టీలో చేరడం లేకపోతే వద్దంటే ఆగడం అనేది ఉండదు. కానీ ఒక రైట్ డైరెక్షన్ ఏం రాబోతున్నది తెలంగాణలో ఈ ఇద్దరు జూపల్లి కృష్ణారావు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ జిల్లాలని శాసించగలిగినటువంటి వ్యక్తులు. మహబూబ్ నగర్ లో ఆయన ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఉంటుంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంటుంది, ఉమ్మడి జిల్లాలో కూడా ఇతర కొన్ని జిల్లాల్లో కూడా ఆయన ప్రభావం వ్యక్తిగతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. మరి వీళ్ళిద్దరు ఎటు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు? వాళ్ళు డైలమాలో ఉన్నారండి. ప్రస్తుతం ఇద్దరిని ఆకర్షించడానికి బీజేపీ కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయండి. వాళ్ళకి ఏ పార్టీలోకి వెళ్తే ఎక్కువ లాభం ఉంటుంది, ఏ పార్టీ నుంచి అయితే మేము గెలుపు అవకాశాలు మాకు స్థానికంగా ఉండే అవకాశం ఉందనేది వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారండి. ఇంకోటి, ఈ శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే జిల్లా మొత్తాన్ని శాసించాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ శాతం మందికి తాను చెప్పినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలనేది ఒక ప్రయత్నం. ఆర్థికంగా చాలా బలవంతుడు కాబట్టి
ఆ జిల్లాల్లో ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేసి గెలిపించి ఆయన టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా నేను బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను నేనని చెప్పి శపథం చేశాడు. ఆ విధంగా గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను, అంటే బీఆర్ఎస్ని ఓటమికి కారణమవుతాను అని చెప్తున్నాడు. బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనిమ్మను ఖమ్మం జిల్లాలో అని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి ఆయన మాట ఎక్కడ ఏ పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతుంది, ఏ పార్టీ తన మాట వింటుంది అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏం లేదండి, ఇవాళ రాజకీయాల్లో ఎక్కడ విజయ అవకాశాలు. అంటే ఇంకొకటి శ్రీనివాస్, ఇప్పుడు ఇంకొక అంశం కూడా నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు. శ్రీనివాసరావు ఏంటంటే ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యం. ఒకటి, ఖమ్మం జిల్లాలో 10కి 10 బీఆర్ఎస్ సీట్లను ఓడగొట్టాలి, వాళ్లను అసెంబ్లీ గేటు తాకనివ్వను అనే ఒక శపథం చేశారు ఆయన. నిజంగా బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేటువంటి శక్తి, బలోపేతమైనటువంటి పార్టీ ఏది? బీజేపీ, కాంగ్రెస్ పార్టీ? శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన శపథం నెరవేరేటువంటి అవకాశాలు, ఆయన బీజేపీలో చేరితే నెరవేరేటువంటి అవకాశాలు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు శ్రీనివాస్ గారు? బీజేపీలో చేరితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఇప్పుడు బీజేపీ వైపు కనపడుతూ ఉన్నదండి. వాడు బీజేపీ వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆయన బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి బలమైనటువంటి సపోర్ట్ వాళ్ళకు దొరుకుతూ ఉన్నదండి. కాబట్టి ఆయన బీజేపీ వైపే, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ను ఓడించటమే తన ఏకైక ధ్యేయం అని చెబుతున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ను బలంగా ఢీకొంటున్నటువంటిది బీజేపీ పార్టీ. కాబట్టి ఆయన ఎటువైపు వెళ్ళే అవకాశం ఉన్నది అని చెప్పి నాకు అనుమానం కలుగుతుంది. కాకపోతే ఆయన చెప్పినటువంటి డిమాండ్లు బీజేపీ వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారు, ఆయన కోరికలు ఎంతవరకు నెరవేరుతారు? ఎందుకంటే తన నియోజకవర్గమే కాకుండా ఒక్క నియోజకవర్గం కాదు, జిల్లా మొత్తం మీద తన ఆధిపత్యం ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మరి ఆయన డిమాండ్లు బీజేపీ ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేది చెప్పలేము. మరి మీ సలహా మాత్రం, అంటే మీరు అనుకునేది మాత్రం ఈయన బీజేపీలోకి పోతేనే బలంగా ఉంటది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు, అంతే కదా? అవునండి, అవును. కృష్ణమూర్తి గారు చెప్పండి. ప్రధానంగా ఒక అంశం ఉంది, బీజేపీలోకి శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తే మైనారిటీలు దూరం అవుతారు, అట్లనే ఖమ్మంలో బీజేపీ తక్కువగా ఉంది, అక్కడ ఇతర అంటే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంది, కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ లో పోతే ఖమ్మంలో బలంగా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఈ రెండిట్లలో శ్రీనివాస్ గారు చెప్పినారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బీఆర్ఎస్ అధికారం నుంచి దించాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుంది, అందుకని వీళ్ళు బీజేపీ అయితే పోతే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. మరి ఖమ్మం వైపు, ఖమ్మాన్ని మనం ఆలోచన చేస్తే ఖమ్మంలో బీజేపీకి వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ అనుకూల శక్తులు ఉన్నాయి, కాబట్టి కాంగ్రెస్ పోతే బాగుంటుంది అనేటువంటి కొంత ఆలోచన అక్కడి ఖమ్మము శ్రేణులు చేస్తాం అనేటువంటి మాట వినవస్తాం. దాన్నే రకంగా చూడాలి కృష్ణమూర్తి. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం రాజకీయాలను జిల్లా రాజకీయాల వరకు ఆయన శాసించే స్థాయి ఉంది, ఆయనకు ఇది కూడా ఉంది, బలం కూడా ఉంది. అయితే ఆయన ఇప్పుడు చూడాలంటే ఏంటంటే ప్రస్తుతం బీఆర్ఎస్ బలమైన పార్టీగా రాష్ట్రంలో ఉన్నది. ఈ బలాన్ని తగ్గించాలి అంటే మరో బలమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి పార్టీలో ఆయన చేరాల్సిన అవసరం ఉంది. ఈ కోణంలో ఆయన ఆలోచన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా ఉన్నది. ఆయన అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చేసిన ప్రసంగాలు కానీ, కార్యకర్త సమావేశంలో తన మనసులోని భావాలను పంచుకున్నప్పుడు మనం దాన్ని గ్రహిస్తే ఆయన ఏమని చెప్పారు? నేను బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వను. అంటే బీఆర్ఎస్ ను బలంగా ఢీకొనే పార్టీ ఏది ఇక్కడ? ఓన్లీ బీజేపీ మాత్రం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓకే, ఆయనకున్నటువంటి రాజకీయ ఆబ్లిగేషన్స్ కొన్ని ఉండొచ్చు, దానికి ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అడుగుతుండొచ్చు. నాయకత్వం కూడా, అంటే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర పార్టీ నాయకులను చేర్చింది. అంటే సుదీర్ఘకాలంగా బీజేపీ నమ్ముకొని పనిచేసిన ఖమ్మం జిల్లాలో పార్టీకి బలం లేకున్నప్పటికీ వాళ్ళు ఇంకా బీజేపీ కార్యకర్తలే కాషాయ కండువా కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మొత్తంగా చూస్తే అంటే జూపల్లి కృష్ణారావు కానీ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, మిగతా ఇంకా కొంతమంది ఉన్నారంటున్నారు. అంటే ఉమ్మడి కరీంనగర్లో కానీ, ఉమ్మడి ఆదిలాబాద్లో కానీ ఇంకొంతమంది నాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంప్రదిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి జరుగుతుంది. రేపు చేవల్లో జరిగే సమావేశంలో కూడా ఒక మాజీ మంత్రి చేరబోతున్నారని చెప్పేసి వాళ్ళు ఆయన కొరకే వికారాబాద్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అంటే చేరికలను కొంచెం వేగవంతం చేసి
పాటించాలనుకున్నప్పుడు అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా వాళ్ళ వర్గం అంటే ఆయన ముందే చెప్తున్నారు ఈ ఖమ్మం 10 నియోజకవర్గాలలో నేను చెప్పిన వాళ్ళకు టికెట్స్ ఇవ్వండి, నేను గెలిపించుకునే బాధ్యత అది, ఆ బాధ్యత నాకపై చెప్పండి. జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కాదు, ఖమ్మం జిల్లా వరకు, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సీట్ల వరకు నేను గెలిపించుకుంటాను. నేను ఇందాక మనం అనుకున్నాం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇందాక మీరు చెప్తున్న చాలా మంది కొంతమంది నాయకులు బీజేపీలోనో కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో ఏంటంటే మనం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పక్షాల నుంచి చేరినటువంటి ఒక 12-13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఆ నియోజకవర్గాలలో పోటీ చేసిన వ్యక్తులు ఉదాహరణకు తుమ్మల నాగేశ్వరరావు గారు అదే నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన అక్కడ సీట్ కావాలని అడుగుతున్నారు. కానీ అక్కడనే కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి ఉపేందర్ రెడ్డి గారు ఆయన ఈ సీటు నాదే, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చేసేటువంటి ప్రకటన. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో, ఒకటి కాదు అట్లా పోతే మన నగరికల్ నియోజకవర్గంలో వీరేశం గారు గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఈయన పోయి బీఆర్ఎస్ లో చేరిండు. అక్కడ కూడా పెద్ద ఎత్తున గ్రూప్ తాగా ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే పోయి ఎమ్మెల్యేలు చేరినారో అన్ని నియోజకవర్గాలలో కూడా గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున పార్టీ మీద అసంతృప్తి. నిన్న మనకు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా సుధీర్ రెడ్డికి మల్లారెడ్డికి మధ్యన బహిరంగంగా వేదిక పైనే ఒక ఘర్షణ జరిగినటువంటి వాతావరణం మనం గమనించిన కదా. మరి ఈ అసంతృప్తులు అందరూ కూడా ఒకే వేదిక పైకి వచ్చి ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ కు పోయే అవకాశాలు, లేకపోతే టీఆర్ఎస్ సర్దుకుపోదా మళ్ళీ ఇదే అధికారంలోకి వస్తున్నటువంటి భావనతో ఉండే అవకాశాలు ఉంటాయా? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి దీనిపైన. అట్లా ఉండదండి, ఎందుకంటే టికెట్లు రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఇప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాము, పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నాం, పని చేస్తుంటే మేము ఎవరి మీద అయితే పోరాటం చేసాము ఇన్నాళ్ళు వాళ్ళని తీసుకు ఇక్కడ పెట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని మా నెత్తి మీద రుద్దితే ఎట్లా అని చెప్పి అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్లు జరుగుతున్నాయండి, అక్కడ టికెట్లు ఇవ్వకపోతే ఊరుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, పార్టీ మారిపోతున్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గేలం వేసి బీజేపీ తన వైపు కనుక లాక్కోగలిగితే అది బీజేపీకి లాభం అవుతుంది, వాళ్ళ విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది, అది బీఆర్ఎస్ కి తప్పకుండా దెబ్బ అవుతుంది. వాళ్ళ ఓట్లతో, ఆ సమ్మతి నాయకుల ఓట్లతో పాటు కృష్ణమూర్తి గారు, ఇది ఈ అసంతృప్తులు బీఆర్ఎస్ అసంతృప్తులు అందరూ కూడా బీజేపీ వైపు పోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? అంటే కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళే అవకాశం ఉన్నాయి, కానీ చాలా చోట్ల ఏంటంటే ఒక అభ్యర్థికి ఇస్తే ఇంకొక అభ్యర్థి ఓడగొట్టేందుకు మాత్రం ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ 200% ఉన్నాయి. పోటీ ఎక్కువైనప్పుడు మీరు నేను ఒక నియోజకవర్గం పోటీ పడుతున్నాం, మీకు టికెట్ వస్తే నేను ఓడగొట్టేందుకు ప్రయత్నం, నాకు టికెట్ వస్తే మీరు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా చాలా నియోజకవర్గాలు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టమవుతా ఉన్నది. మనం కొంత లోతుగా దీని మీద విశ్లేషించుకుంటే ఇంకా కొంత సమాచారం కూడా దీనికి వచ్చే అవకాశం ఉన్నాయి. నిన్నటికి మొన్న మంత్రి మహేశ్వరం నుంచి పార్టీ వస్తున్న మంత్రి రంగారెడ్డి మీద సొంత పార్టీ నాయకుడు ఇటు తిగల కృష్ణారెడ్డి అటు మనోహర్ రెడ్డి దాదాపు 15-20 నియోజకవర్గాలలో ఈ రకమైనటువంటి అసంతృప్తులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు చెప్తున్నది వాస్తవంగా కృష్ణమూర్తి గారు. ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ప్రకంపనలు వెలువడతా ఉన్నాయి. కర్ణాటక పైన ఆధారపడి తెలంగాణ రాజకీయం అంతా నడుస్తూ ఉన్నాయి. కర్ణాటకలో కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు తెలంగాణలో జరిగే అవకాశాలు ఉంటాయి. కర్ణాటకలో ఒకవేళ అడ్డిటై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ కొంత బీజేపీ ఎదుగుదలకు కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అని రాజకీయ పరిశీలకులు చెప్పాలా. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీ బలం ఎదుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కొంత లేచి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా పార్టీలో ఉన్న అంతర్గత గ్రూప్ తగాదాల వల్ల, లేకపోతే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లుతుండడం వల్ల ఆ పార్టీ అంత బలంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు కనబడతలేవు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలపడితే అంత మేరకు అది బీఆర్ఎస్ పార్టీకి లాభం తప్ప బీఆర్ఎస్ పార్టీని నష్టం చేయడానికి ఉపయోగపడదు అనేటువంటి అంశం కూడా మనకు విశ్లేషణల ద్వారా ప్రధానంగా తెలుస్తూ ఉంది. అంటే ఏంది, తెలంగాణలో కనుక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలి, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి అంటే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వైపు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు
మళ్ళీ విధంగా చర్యలు తీసుకోవాలనేది మనకు విశ్లేషకుల ద్వారా అర్థమవుతున్నటువంటి అంశం. మరి అందులో భాగంగానే కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతా ఉన్నారు. వికారాబాద్ లో జరిగేటువంటి చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని వికారాబాద్ లో తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే వికారాబాద్ లో జరిగేటువంటి సభలు ఎవరైనా చేరరా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో ఉండబడేటువంటి అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర నాయకత్వం స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ రెడీ చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ కార్యక్రమం. మళ్ళీ రేపటి ఏది నిజం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.